ఊరు నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ అండి. ఏపీ వాళ్ళు అందరూ నా రిలేటివ్స్. నేను ఒక్కదాన్నే హైదరాబాద్లో నుంచి వచ్చాను. మా బస్సు మీద దాడి జరిగిందండి. ఒక 20 మినిట్స్ ఇంకా అసలు మేము చనిపోయాం అనుకున్నాము. భయంకరమైన దాడి, అంటే ఒక్క గ్లాస్ కూడా మిగలలేదు. మొత్తం విండోస్ ఇట్లా ఎన్ని రాళ్ళు అంటే అసలు చెప్పలేమన్నమాట. ఇంత కొండరాళ్ళు పగిలాయి. ఇంకా 20 మినిట్స్లో ఇంకా అయిపోయింది, మేము మా పని అయిపోయింది అనుకున్నాము. ఇంకా ఎట్లో రివర్స్ తీసి మా డ్రైవరు మమ్మల్ని సేవ్ చేసి మళ్ళీ హోటల్ దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా మేము 1 డే ఇంకా అసలు బయటికి రాలేదు. దాని తర్వాత మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చి చాలా అండి, అసలు నాకైతే నమ్మకం లేదు నిజంగా. నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను, చెప్తారు గవర్నమెంట్ కానీ చేస్తారని అయితే నమ్మకం లేదు. మనం ఇంకా వెయిట్ చేసి ఎలాగో వెళ్ళాలనుకున్నాము. కానీ హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ గవర్నమెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ గారు అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి గవర్నమెంట్ ఉండాలండి. యూత్ ఉండాలి. యూత్ ఉంటేనే ఇది జరుగుతుంది, సాధ్యం అవుతుంది. నేను చెప్తున్నా కదండి, లైవ్గా చూశాను. 1 డేలో, విత్ ఇన్ 1 డేలో ఇదంతా సాధ్యమైందండి.